హే గైస్, ఐటీసీలో ప్రెజెంట్ అయితే ఇటాలియన్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఎవ్రీ మంత్ ఐటీసీలో ఇలా ఫుడ్ ఫెస్టివల్స్ జరుగుతూనే ఉంటాయి డిఫరెంట్ కుజిన్స్తో. ఈసారి అయితే ఇటాలియన్ క్విజిన్. ఈ ఫుడ్ ఫెస్టివల్ మే 17th నుంచి 26th వరకు ఉంటుంది. ఓన్లీ డిన్నర్ టైంలో అవైలబుల్ ఉంటుంది అనమాట, 7 నుంచి 11 PM వరకు. ఇన్స్టాగ్రామ్ రీల్లో మీకు కంప్లీట్గా ఇలా ఫుడ్ చూపించలేను కాబట్టి ఒక షార్ట్ యూట్యూబ్ వీడియోనే చేద్దాం అనుకున్నాను. సో ప్రతి డిష్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను అండ్ వాటి నేమ్స్ కూడా చూపిస్తున్నాను, సో దట్ మీకు క్లియర్గా తెలుస్తుంది అని. పిజ్జా, పాస్తా, డెజర్ట్స్, ఇంకా స్టార్టర్స్ అండ్ కొన్ని ఐటమ్స్ అయితే ఏమంటారో కూడా నాకు క్లియర్గా తెలీదు, బికాజ్ ఆ నేమ్స్ అన్నీ కూడా ఇటాలియన్ లాంగ్వేజ్లోనే ఉన్నాయి. మీకు తెలిస్తే మాత్రం కమెంట్ సెక్షన్లో చెప్పండి. బై ద వే, మీరు ఎప్పుడైనా కంప్లీట్ ఇటాలియన్ ఫుడ్ ట్రై చేశారా? చేసుంటే మాత్రం మీ ఫీడ్బ్యాక్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, బికాజ్ నాకు కూడా తెలుస్తుంది ఫుడ్ ఎలా ఉంటుంది అండ్ మీకు ఎంత మాత్రం నచ్చింది లేదు అని. నాకు మాత్రం ఈ ఫుడ్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం ఇలా కంప్లీట్ ఇటాలియన్ ఫుడ్ మాత్రమే ట్రై చేశాను. నార్మల్గా ఐటీసీలో వేరే ఫుడ్ ఫెస్టివల్స్ కూడా వెళ్ళినప్పుడు ఫుడ్ ట్రై చేశాను, బట్ వాటితో కంపేర్ చేస్తే నాకు ఈ ఫుడ్ చాలా బాగా నచ్చింది. వరల్డ్లోనే బెస్ట్ కుజిన్ ఏంటి అని మీరు గూగుల్ చేస్తే కూడా ఇటాలియన్ కుజిన్ అనే వస్తుంది. సో డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది అనిపించే ఈ ఫుల్ లెంత్ యూట్యూబ్ వీడియో చేస్తున్నాను. కమెంట్ సెక్షన్లో ఇప్పుడు అంటే మీరు ఇండియాని సపోర్ట్ చేయట్లేదా, ఇటాలియన్ని సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పి నెగిటివ్ కమెంట్స్ పెట్టకండి. జస్ట్ నార్మల్గా చెప్పాను. ఇండియా ఫుడ్ ఏమాత్రం తక్కువ కాదు, బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ట్రై చేయడం ఇష్టం కాబట్టి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుజిన్స్ అవన్నీ ట్రై చేస్తూ ఉంటాము. సో ఇప్పుడైతే మీకు ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను. ప్రతి డిష్ కూడా నీట్గా ప్లేటింగ్ చేసి ఇలా టేబుల్ మీద అరేంజ్ చేశారు. ఐటీసీలో వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ప్లేటింగే. నాకు చాలా చాలా ఇష్టం నీట్గా ప్లేట్ని డెకరేట్ చేసి అలా ఫుడ్ తీసుకొచ్చి నా ముందు పెడితే. మరి లేట్ చేయకుండా అన్ని ఐటమ్స్ ట్రై చేసాము, చాలా బాగున్నాయి. ఇంకా లైవ్ పాస్తా అండ్ పిజ్జా కౌంటర్ కూడా ఉంది. సో మనం ఆర్డర్ చెప్పాక వాళ్ళు మన ముందు ప్రిపేర్ చేస్తారనమాట. నేనైతే 2 పాస్తాస్ ట్రై చేశాను, రెడ్ సాస్ పాస్తా అండ్ ఆల్ఫ్రీడో వైట్ సాస్ పాస్తా కూడా ట్రై చేశాను. నాకు వైట్ సాస్ పాస్తా బాగా నచ్చింది. రెడ్ సాస్ పాస్తా ఓకేగా అనిపించింది, అంత సూపర్గా ఏం లేదు, బట్ వైట్ సాస్ పాస్తా మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ పిజ్జా ఆర్డర్ చేసాము. యాక్చువల్లీ నాన్ వెజ్ పిజ్జా లేదన్నారు, ఎందుకో తెలీదు, బట్ వెజ్ పిజ్జా ట్రై చేసాము. ఓకే, అది కూడా బాగానే ఉంది. ఇది అన్లిమిటెడ్ బఫెట్ కాబట్టి మాకు నచ్చిన డిషెస్ మళ్ళీ ట్రై చేసాము. అండ్ ఫైనల్గా డెజర్ట్స్. ఐటీసీలో డెజర్ట్స్ గురించి స్పెషల్గా చెప్పాలా, చాలా అంటే చాలా చాలా బాగుంటాయి. ఐటీసీలో ఫుడ్ ఫెస్టివల్కి విజిట్ చేసినప్పుడు మీరు నార్మల్ బఫెట్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. అంటే ఓన్లీ ఫుడ్ ఫెస్టివల్ డిషెసే కాకుండా రెగ్యులర్ బఫెట్ కూడా ఒక సైడ్ ఉంటుంది, సో అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. ఈ డెజర్ట్స్ అన్నీ రెగ్యులర్ బఫెట్వి. సో అదండి ఈరోజు వీడియో. నాకైతే ఈ ఫుడ్ బాగా నచ్చింది. సో డిషెస్ అన్నీ చూసారు కదా, మీరు కూడా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే విజిట్ చేయొచ్చు. ప్రైస్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో పింక్ చేశాను, చెక్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి ఫుడ్ గలియా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.